పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సిపిఐ జాతీయ నాయకులు రామకృష్ణ డిమాండ్. 3,00,000 కోట్ల బడ్జెట్ ఉన్న ఏపీలో 30,000 కోట్లతో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చు. వేదావతి ప్రాజెక్టుకు ఏడాదికి 300 కోట్ల బడ్జెట్లో కేటాయించిన 3 ఏళ్లలో పూర్తి చేయవచ్చు. పోలవరం, గురు రాఘవేంద్ర, ఆర్టీఎస్ ప్రాజెక్టులకు నిధులు ఇస్తే రాష్ట్రం సస్యశ్యామలం. రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్నది ఒక్క రైతాంగమే. కర్నూలు జిల్లాలో ఉల్లి, పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. రాయలసీమలో కొత్త జిల్లాల ఏర్పాటు అవసరం చాలా ఉంది. ఆదోని, మార్కాపురం, మదనపల్లి పట్టణాలను జిల్లాలుగా మార్చాలి. అందుకు సిపిఐ తరపున మంత్రుల కమిటీని త్వరలో కలుస్తామన్న రామకృష్ణ. ఎన్నికల ముందు ప్రతి పార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తామని గెలిచిన తర్వాత విస్మరించడం పార్టీలకు అలవాటైందన్న సిపిఐ జాతీయ నాయకులు రామకృష్ణ. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ గతంలో ఏనాడు లేనట్లుగా దాదాపు 3,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ సంవత్సరానికి ప్రవేశపెడతా ఉన్నారు. మరి నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉత్తరాంధ్రలో కానీ ఇటు రాయలసీమలో కానీ ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలంటే 30-40 వేల కోట్ల రూపాయలు ఒకేసారి ఖర్చు పెడితే పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఒకే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు కాబట్టి దానికి అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత, నిధులు కేటాయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వారికి నిధులు ఇవ్వడానికి, ప్రత్యేకించి నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయడానికి, వారికి అన్ని రకాలుగా కాంపెన్సేషన్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారు. కాబట్టి పోలవరం ఎత్తు తగ్గించడానికి ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వము 3,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఒక 10% లేదా ఒక 15% కేటాయిస్తే దాదాపు 45,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు అన్నీ కూడా కంప్లీట్ చేయొచ్చు. మరి ఈరోజు నేను గ్యారంటీ చెప్పగలను, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో అత్యధికంగా కరువు పీడిత జిల్లా, వెనుకబడిన జిల్లా ఇవాళ ఏదైనా ఉందంటే అది కర్నూలు జిల్లా. వలసలు పెద్ద ఎత్తున పోతున్న జిల్లా కర్నూలు జిల్లా. పంటలు పండించుకొని పంటలపైన ఆధారపడి బతుకుతున్న జిల్లా ఇక్కడ ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్లో పడిపోయినాయి. వేదవతి ప్రాజెక్టు, గుండ్లకమ్మ ప్రాజెక్టు, అదేవిధంగా ఆర్టీఎస్, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులు అన్నీ కూడా ప్రకటించారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టులన్నీ ప్రకటించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పైన మరింత బాధ్యత ఉంది. కాబట్టి నిధులు కేటాయించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. 26 జిల్లాల్లో, ప్రత్యేకించి రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాల్లో, ఈ జిల్లాల్లో కూడా మరింత వెనుకబడిన జిల్లా కర్నూలు జిల్లా. కాబట్టి నిజంగా దానికి ఏమాత్రం కూడా నిధులు సక్రమంగా ఇవ్వలే. వారు చేసిన పనులకు కూడా బిల్స్ ఇవ్వలే. దాని పర్యవసానంగా పనులన్నీ ఆగిపోయినాయి. మరి నిజంగా వేదవతి ప్రాజెక్టు ప్రభుత్వం అనుకుంటే 3 ఏళ్లలో కంప్లీట్ చేయొచ్చు. ఎక్కువ అవసరం 3 years. మరి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, 10-12 ఏళ్ళుగా దాని గురించే మాట్లాడుకుంటా ఉన్నాం. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా వేదవతి ప్రాజెక్టు గురించే మాట్లాడుకుంటా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. అధికారానికి రావాలనే ప్రతి పార్టీ అదే మాట్లాడుతూ ఉంది. అధికారం వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోవడం. అందుకోసమే వాళ్ళు పనులు కూడా మానేశారు, పనులే ఆపేశారు. కాబట్టి ఏమంటే వేదవతి ప్రాజెక్టు కానీ, తర్వాత అదేవిధంగా గురు రాఘవేంద్ర స్వామి ప్రాజెక్టు కానీ, మరి ఆర్టీఎస్ దానికి సంబంధించిన ప్రాజెక్టు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి, నిధులు కేటాయించాలి. కనీసం బడ్జెట్లో 300 కోట్ల రూపాయలైనా వేదవతి ప్రాజెక్టు కేటాయించాలి. ఆ రకంగా 3 years కంటిన్యూస్గా మీరు డబ్బులు కేటాయిస్తే ఈ ప్రాంతం అంతా కూడా అత్యంత కరువు పీడిత వెనుకబడిన ప్రాంతం మన ఆలూరు, ఈ పత్తికొండ కూడా కొద్దిగా దానివల్ల డెవలప్ కావడానికి అవకాశం ఉంది. ఆదూరు జిల్లా ఒకటి, మార్కాపురం జిల్లా ఒకటి, మదనపల్లి జిల్లా ఒకటి, తర్వాత గిరిజన ప్రాంతాల్లో ఒక జిల్లా అనేది వీటిపైన ఉంది. ఆల్రెడీ మంత్రుల సబ్ కమిటీ కూడా వేశారు. సబ్ కమిటీ కూడా కసరత్తు జరుగుతూ ఉంది. త్వరలోనే పార్టీ తరఫున మేము కూడా మంత్రులతో కలుస్తాం. కలిసి వారి ఆలోచనలు తెలుసుకొని ఈ కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిపైన వారితో కూడా మేము సహకరిస్తాం. ఎందుకంటే నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, అక్కడ తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాలు చేసేటప్పుడు కొంత పద్ధతి ప్రకారం చేశారు.
ఆడ 33 జిల్లాలు చేసి ఎట్లా పడితే అట్లా చేశారు. 5 లక్షల జనాభాకు ఒక జిల్లా, 55 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉంది. మన దగ్గర అట్లా లేకపోకుండా పార్లమెంటరీ నియోజకవర్గం ఒక జిల్లాగా తీసుకొని చేస్తూ పోయారు. కాబట్టి కొద్దిగా రేషనాలిటీ ఉంది. అయినా ప్రజల నుంచి వాళ్ళకి కొత్త డిమాండ్స్ వచ్చినాయి. అటు మదనపల్లి చేయాలంటా ఉన్నారు, తర్వాత మార్కాపురం చేయాలంటా ఉన్నారు, ఇక్కడ ఆదోని చేయాలంటా ఉన్నారు. ట్రైబల్ ఏరియాస్లో దాన్ని చాలా విస్తృతంగా ఉంది కాబట్టి దాన్ని కూడా ఇంకో జిల్లా చేయాలని కోరుతా ఉన్నారు. వీటిపైన మంత్రులతో మాట్లాడిన తర్వాత మా పార్టీ తరఫున కూడా సానుకూలంగా స్పందిస్తుంది. టీడీపీ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రయారిటీ ఇవ్వాలి, ఇక్కడ వలసలను ఆపాలి, గ్రామీణ ప్రజల్ని రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నా. ఇవాళ ఏదేమైనా సరే నిష్ఠుర సత్యం ఏమంటే అన్ని వర్గాల ప్రజల కంటే అతి ఎక్కువ ఇబ్బందుల్లో ఈతి బాధల్లో ఉన్న వర్గం ఏదైనా ఉందంటే అది రైతాంగమే. ఎందుకంటే ఏ పంట పండించినా రైతు సుఖంగా లేడు. ఇవాళ పత్తి పంట పండించిన రైతులు బాధలు పడుతూ ఉన్నారు, గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా గతంలో కర్నూలు జిల్లాలో ఉల్లి టమాటా పండించిన రైతులు ఇబ్బందులు పడినారు, అరటి పండించిన రైతులు వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చివరికి ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో మామిడి పండించిన రైతులు కూడా రోడ్డు ఎక్కారు. కాబట్టి ఏమంటే రైతాంగం తుఫాన్తో వరదలతో కూడా చాలా తీవ్రంగా నష్టపోయారు. పండిన పంటలు గిట్టుబాటు ధర రావడం లేదు. కాబట్టి ఈ దృష్ట్యా రైతులపైన పూర్తి స్థాయిలో ప్రత్యేకమైన దృష్టి ముఖ్యమంత్రి గారు కేటాయించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నారు.